5 ఇయర్స్ బంగారానికి సంబంధించి మనం గత కుదిరితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది తప్ప రాను రోజులు ఖచ్చితంగా పెరిగిద్దండి. డబ్బును కొనిపెట్టుకోండి మాట్లాడాం. ఈరోజండి అసలు 2025 ఎండింగ్ నాటికి, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ మధ్యలోనే 1,50,000కు చేరువైద్దా ఏంటి అనిపిస్తాం. ఎందుకంటే ఆన్ యావరేజ్ పర్ డే వచ్చేసి 500 పెరుగుతాం. నెలకు వచ్చే ఎన్ని రోజులు? 30 రోజులు అంటే 15,000. 3 నెలలు అంటే 45,000. ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉంది? 1,15,000, సరే 1,11,000. ఈరోజు మార్కెట్లో 10 గ్రాములకు సంబంధించి 24 క్యారెట్ గోల్డ్ 780 రూపాయలు పెరిగి 1,11,280 రూపాయల దగ్గర ఉంది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 700 రూపాయలు పెరిగి 1,02,000 రూపాయల దగ్గర ఉంది. కమింగ్ టు సిల్వర్, ఇది ఏం తక్కువ కాదు, ఇది 2,000 పెరిగింది. కేజీ వచ్చేసి మన హైదరాబాద్ మార్కెట్లో 1,42,000 రూపాయలుగా ఉంది. సో బంగారానికి రీసేల్ ఉండిద్ది అంటే బ్రహ్మాండంగా ఉండిద్ది. సిల్వర్, వెండికి రీసేల్ అంటే నాకు నిజంగా అది క్లారిటీ లేదు. సిల్వర్గా సంబంధించి రీసేల్ ఉండే విధంగా ఉండిద్ది అనుకుంటే హ్యాపీగా అదని మీరు కొనిపెట్టుకోవచ్చు. సో మరలా చెప్తున్నా, రానున్న రోజులలో మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అటు నుంచి ఇటు నుంచి ఎలా చూసుకున్నా సరే మొత్తం ఏదో తేడా కొడుతూనే ఉంది. ఈ మూమెంట్లో బంగారానికి మించిన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వేరేది లేదు. ప్రపంచవ్యాప్తం కూడా బంగారం నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. అది ల్యాబ్లో తయారు చేసేది కాదు. ఓకేనా? యోగి వేమన సినిమాలో అనుకుంటా పరుషవేది అని చెప్పేసి ఒక విద్య ఉంటుంది. ఆ విద్యతో బంగారాన్ని తయారు చేయొచ్చు అంటారు. బట్ అది ఇప్పుడు అయ్యేది కాదు. పూర్వకాలంలో మునులు ఋషులు చేసేవాళ్ళు అంట, ఇప్పుడు అయ్యేది కాదు అది. కాబట్టి పరుషవేది విద్య లేదు. బంగారం భూమిలో దొరికిన దాంతోనే క్వాలిటీ బంగారాన్ని బయట తీసి అందరూ పంచడం కావాలి, లేదంటే అమ్మటం కావాలి. కాబట్టి ఈ ఉన్నదానిని అధిక రేట్లకు అమ్మటం తప్ప వేరే ఆపర్చునిటీ అంటే వేరే సోర్స్ అయితే లేదు. సో డబ్బు ఉందంటే బంగారం కొనిపెట్టుకోండి. ఒకవేళ రేపు రోజు మా రోజు తగ్గినట్టు మీకు అనిపించినా రాను రోజుల్లో మర్ర ఖచ్చితంగా భారీగా పెరుగుతుంది.